బాబు మేము 50-60లో పుట్టిన వాళ్ళమే కావచ్చు, అలాగే క్యాస్ట్ గౌరవాన్ని కాపాడే వాళ్ళలో చివరిగా కూడా మేమే ఉంటాం. ఎప్పుడురా పెళ్లి? ఏంట్రా నవ్వుతున్నావు? వాళ్ళకి ఇల్లు చూసి పెట్టి కావాల్సిన సామాను కొనిపెట్టి అన్ని పనులు పూర్తి చేసి నవ్వుతున్నావా? నవ్వటం కాదు, ఆ తర్వాత ఏం అబద్ధం చెప్పి నాటకాన్ని రక్తి కట్టించాలని ఆలోచిస్తున్నాడు. చాలవయ్యా, మేమేదో తమాషా కన్నామండి. తమాషా? మా ఇంటి సమస్య తమాషాగా ఉందా? చూసావన్నా మాట్లాడటం మర్చాడో? అవునన్నా, నిన్న మేము చెప్పింది నిజం. ఈ టేప్ రికార్డ్ లో ఉన్నదంతా అబద్ధం. మేమేమన్నా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? అన్నయ్య, వీళ్ళు అనుకున్నది సాధించారన్నయ్య. ఇప్పుడెందుకు బాధపడతావు? ఈ విషయం ఊళ్ళో తెలిస్తే ఏంది, పెళ్లి ఆగిపోతే ఏంది, ఈ నిక్కడే గొంతుని సంపేస్తా. ఈ నదిలే లేదు, ఈ కాజు పడేస్తా. వదలకూడదు, వీళ్ళు వదలకూడదు, వీళ్ళు చంపేయాలా? ఏమండి, ఆ అమ్మాయి కోసం అలా చెప్పానండి. అదిగో అక్కడ నుంచుందే, ఆ అమ్మాయి కోసం అలా చెప్పాను. రిషిత నేను ఫ్రెండ్స్ కలిసి పెరిగాం, కలిసి ఆడుకున్నాం. రిషిత ఎలా ఉంది అని నన్ను అడిగింది. తనకు ఓదార్పుగా ఉండడం కోసం నేను అలా చెప్పాను. చూసావన్నా వీడు సీన్ అట్లా మార్చేశాడు. సీన్ కాదు, ఇదే నిజం. తన కళ్ళలో చూసి మాట్లాడుతుంటే నా గుండెలో ఉరువు మెరుపులతో పెద్ద తుఫాన్ వచ్చినట్టు అనిపించింది తెలుసా? కావచ్చు, కానీ వెళ్ళేటప్పుడు నా మనసుని పిండి పెక్కలించుకెళ్ళిపోయినట్టు అనిపించింది. ఏంటన్నా తెగరచ్చిపోతాడు? ఇదిగో పిల్ల, నువ్వు నాకు బాగా నచ్చావు. పెట్రోల్ తీసుకురారా. వదిలేండి అన్న, ప్లీజ్. చేదిరా, వెళ్ళు, అందరినీ లోపలికి తీసుకెళ్ళి. చెప్తే విన్నారా? పదండి, సమస్యని పెద్ద చేయకండి. వీడు పొరపాటున అనేసాడు, వదిలేండి అన్న, ప్లీజ్. ఎందుకురా బతిమాలతావు? నోటుకొచ్చినట్టు మాట్లాడతారా? ఇక్కడి నుంచి మాట్లాడలేదురా, ఇక్కడి నుంచి మాట్లాడారు. ఎప్పుడు వస్తుంది అడిగావు కదా, ఇప్పుడు వచ్చింది. అందుకే మాట్లాడాను రా. కరెక్ట్ రా, తగలెట్టండి. పోయండి. నువ్వు వెళ్ళరా. నేను వెళ్ళను, ఇద్దరం కలిసి వచ్చేద్దాం. పోయండి, మాకేం భయం లేదు. కావేరి, అగ్గిపెట్టి తీసుకురా. వద్దండి. వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? ఇది పని పిల్లైనా మా కులానికి చెందిన పిల్లరా, చెత్తనాయాలరా? మా ఇంటి పిల్లని చూసి నచ్చిందని చెప్తావరా? రై, ఈ దరిద్రపు ప్రేమ నా కూతుర్ని దూరం చేసింది. ఇకపై ఎవరు ప్రేమన్నా చంపేస్తాను. తగలబెట్టు. తగలటమే తగలబెట్టు. కావేరి, తగలబెట్టమని చెప్తున్నాను కదా. తగలబెట్టమంటుంటే తగలెడతావా లేదా? అంటించు కావేరే. తగలి పెడితే శరీరం మాత్రమే కాలిపోతుంది, ప్రాణం నీ దగ్గరే ఉంటుంది. జాగ్రత్తగా చూసుకో. ఏమైంది గీత? రిషిత వచ్చేసిందట. ఏంటి? ఎవడేవాడు? నేను చెప్తాను కదా, మన మోస గౌరవాన్ని మట్టిపాలు చేయడానికి ఆయన నిన్ను చదివించింది. మిగతా కుర్రాళ్ళు ఎక్కడ? వాళ్ళందరూ హాస్పిటల్లో ఉన్నారు. మన అమ్మాయిని ఎత్తుకెళ్ళాడే, వాడు మాత్రం ఎలాగో తప్పించుకున్నాడు. మరి వీళ్ళు? వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదంట. ఎంక్వైరీ చేశాను, బ్యాగ్ మాత్రం ఇచ్చారంట. ఇలా చూడండిరా, ఇంట్లో శుభకార్యం ఉంది, అంతా ప్రశాంతంగా జరగాలని మిమ్మల్ని విడిచిపెడుతున్నాను. అది పారేసుకున్నాను, ఇది పారేసుకున్నానని వచ్చి ఉరుములు మిరుపులోని కథలు చెప్పావో కావేరితోనే తగలబెట్టిస్తా. అది తగలబెడుతుంది కూడా. సరేనా? కన్యాకుమారికి వెళ్ళండి, మొత్తం తిరిగి చూడండి, అట్నుంచటే వెళ్ళిపోండి. అర్థమైందా? పరా పరా. ఇదిగో లాయరు, వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచు. అలాగేనా?